హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కర్రీ వచ్చేసి పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీ. ఈ కర్రీ ఇలా తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి గ్రేవీతో, మంచి కలర్ఫుల్‌గా, మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీ చూడండి ఇలా తయారైన తర్వాత పైన కొత్తిమీరని కానీ లేదా ఇలా కస్తూరి మెంతిని కానీ నలిపి వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి కస్తూరి మెంతిని నలిపి వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేద్దాము. మీకు చూపిస్తానండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనము కర్రీని చూసినట్టయితే ఇలాగా తయారయ్యింది. చూడండి ఇలా తయారు చేసుకోవాలి. గ్రేవీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరి ఈ కర్రీకి మీకు కావాలంటే దీని తయారీ విధానం అలాగే దీనికి కావాల్సినవి ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను రొయ్యలను ఫ్రై చేసి ఊరి నుంచి తెచ్చుకున్నానండి. మరి అక్కడి నుంచి వచ్చేటప్పటికి మనకి నైట్ మొత్తం జర్నీ చేసినప్పుడు పాడవుతాయి కదండి. అందుకని చెప్పి అక్కడనే ఒలిపించేసి శుభ్రంగా 4 సార్లు కడిగి ఒక గిన్నెలోని వేసి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ అంతా ఎగిరిపోయేటంత వరకు వేపించుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక స్పూన్ కారము, ఒక స్పూను అంటే చిన్న టేబుల్ స్పూన్ అండి, ఒక స్పూను సాల్ట్, చిటికెడు పసుపు వేసి అదంతా ఎగిరిపోయేటంత వరకు బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి నేనైతే ఇక్కడికి తీసుకొచ్చుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక 4 ఉల్లిపాయలని మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగ పొట్టు తీసి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని, 2 రెమ్మల కరివేపాకుని, 2 బాగా మగ్గిన టమాటాలని అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి టమాటాలని అలాగే ఉల్లిపాయలని కూడా పేస్ట్ లాగా పట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పావు కప్పు నూనె వేసుకోవాలండి. నీసు కూరలకి నూనె అనేది ఎక్కువ ఉండాలి. చూడండి ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె వీటెక్కిన తర్వాత కరివేపాకుని అలాగే బిర్యానీ ఆకుని పచ్చిమిర్చిని వేసి దూరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉల్లి పేస్ట్ని, టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని ఇలాగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ దీన్ని వేయించుకోవాలి. ఈ ఉల్లి పేస్టుని మనం టమాటాలు కూడా వేసి పేస్ట్ కింద పట్టుకున్నాం కదండి. ఈ పేస్ట్ని ఎంత బాగా మనం వేయించుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుందండి. మనం ఏ కర్రీకైనా సరే మనము ఉల్లిపాయల్ని పేస్ట్ పట్టినప్పుడు ఉల్లిపాయల్లో ఉన్న పచ్చిదనం నీరంతా పోయేటంత వరకు నూనె పైకి తేలేటంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఆ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. లేదనుకోండి ఉల్లి వాసన వస్తుంది. కాబట్టి ఇలా పేస్ట్ పట్టుకున్న ఏ కర్రీలోకైనా సరే ఉల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేపుతుంటే నూనె తేలుతుంది చూడండి. వేగిందని సూచనగా ఇలా నూనె బయటికి వస్తుంది. ఇప్పుడు మనము ముందుగానే వేపించి పెట్టుకున్న ఈ పచ్చి రొయ్యలను కూడా వేసి వేయించుకోవాలి. మనకి రొయ్యలు పచ్చిగా ఉన్నప్పుడు ఎన్నో ఉన్నట్టు కనిపిస్తాయి. మనం కొనుక్కున్నప్పుడు ఎన్నో ఉన్నట్టు కనిపిస్తాయి. వాటిని ఒలిపించినప్పుడు కొన్ని అవుతాయి. ఇంకా వేపిస్తే ఇంకా తగ్గిపోతాయి. ఈ పచ్చి రొయ్యలతోటి బిర్యానీ చేసుకోవచ్చు, ఇలా కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఇలాగా రొయ్యలను వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎక్కువసేపు చేయవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ మనకి రొయ్యలు అనేది ఫ్రై అయిపోయినాయి కాబట్టి దీంట్లోకి మీరు తినే దాన్ని బట్టి కారాన్ని మళ్ళీ అర స్పూన్ కారము అలాగే పసుపు కొద్దిగా గరం మసాలా కూడా వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బుల్లింగ్ గ్లాసుడు వాటర్ వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. మనము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ సరిపోకపోతే మరి కాస్త వాటర్ వేసి మూత పెట్టేసుకుని చూడండి విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 2 విజిల్ కానీ 3 విజిల్స్ కానీ వచ్చేటంత వరకు ఉంచుకోవాలి. ఇలాగ ఉంచడం వల్ల మనకి ఈ పచ్చి రొయ్యలు అనేది బాగా కుక్ అవుతాయి. ఇలాగ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి
కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం విజిల్ తీసేసుకొని మూత తీసుకొని మీకైతే చూపిస్తాను చూడండి. మంచి గ్రేవీతో మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. మరి ఈ గ్రేవీ అనేది ఇంకా దగ్గరికి కావాలి అంటే కాసేపు ఉడకనిద్దాము. చూడండి, మరొక గిన్నెలోకి వేసేసుకుని ఇలాగా దగ్గరికంట అయ్యేటంత వరకు ఇలాగా సన్నని సెక మీద ఉడికించుకోవాలి. అలాగే ఈ గ్రేవీ అనేది మరీ ఎక్కువ ఉన్నా పలసగా ఉన్న బాగోదు, అలాగే మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు. కాబట్టి మీడియం వచ్చేటట్టు ఈ గ్రేవీ అనేది ఇలా ఉడికించుకోవాలి సన్నని మంట మీద. చూడండి, ఈ గ్రేవీ ఉడికి పైకి నూనె అనేది తేలుతుంది కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇలా దగ్గరికంట అయిన ఈ గ్రేవీ పైన మనం కొత్తిమీరతో కానీ లేదా కస్తూరి మెంతితో కానీ మనము గార్నిష్ చేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని చూడండి, ఇక్కడ ఇలా నలిపి కాస్త వేసుకుంటే ఈ పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీకి మరింత టేస్ట్ పెరుగుతుందండి. ఈ కస్తూరి మెంతి వేయడం వల్ల మంచి సువాసనతో గ్రేవీతో ఉన్న ఈ కర్రీకి మరింత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు స్టవ్ ఆపేసుకుని అలాగే ఉంచేద్దామండి స్టవ్ పైన. ఇప్పుడు మనము 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే గ్రేవీ కర్రీ చూడండి, మంచి గ్రేవీ తోటి పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. మంచి సువాసనతో మంచి టేస్టీతో మంచి కలర్ఫుల్గా కనిపించే ఈ పచ్చి రొయ్యల కర్రీ మరి మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.